హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఒక సాధారణ వ్యక్తి కూడా రాజకీయాలు చేయగలుగుతాడు అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి పోలవరం ఎమ్మెల్యేగా మనందరికీ సుపరిచితులైనటువంటి చిర్రి బాలరాజు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటని మీరు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టుగా కనిపిస్తుంది. 2019లో కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పోలవరం నియోజకవర్గాన్ని పర్టికులర్ గా తీసుకోవడానికి ముఖ్య కారణాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ అనేది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో అలాంటి సిచ్యువేషన్ ఎవరు చూడాల. ఒక ఎమ్మెల్యేకి నాకు నా మీద ఏగవాళ్ళ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనేమో ప్రతిపక్ష పాత్ర నాకు కావాలంటున్నారు. మరి ఆయనకి మైక్ ఇస్తారా? అని మీకే అనట్లేదు, మరి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన టీడీపీ ఒక పక్క సపోర్ట్ చేయట్ల, నాయకులు ముఖ్యంగా క్యాడర్ సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు, కానీ మీరు గెలుస్తామనే నమ్మకం ఆ టైంలో అనిపిస్తుంది. ఆకాశం మీద గుండేస్తే తిరిగి మన మొహం మీద పడుతుంది. కానీ అవినీతి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వారిని కూడా ఇచ్చారు అని చెప్పాను. దీంట్లో నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే చేసుకుంటా. మీరు ఎమ్మెల్యేగా ఉన్నంత రోజులు ఇదే మాట మీద ఇప్పుడు ఇచ్చిన బాధితులు ఉంటారు కదా, తీసుకురండి, రుజువు చేయండి, రాజీనామా చేస్తానంట. రెడీగా ఉన్నారు, రెడీ రెడీ. నాకు అవసరం లేదు విషయం, నేను అసలు పట్టించుకోలేదు. నాకు అసలు పట్టించుకునే అవసరం కూడా లేదు. నేను రాజీనామా సిద్ధం, మీరు దేని సిద్ధం, ఓకే ఛాలెంజ్ ఇస్తున్నాను.